పెట్రోల్ పంప్లోకి వచ్చిన పెట్రోల్ పంప్లోకి వచ్చి ఇక్కడ నరియపోతున్నా తినిపోతాయి ఇక్కడ ఏమన్నా చేసుకొని రొట్టెలు తెచ్చిన పప్పు తెచ్చిన రొట్టెల పప్పు చూపిస్తా మీకు బండి వెళ్తుందా లేదాడు బండి వెళ్ళేటట్టు లేదు బండిలకి వెళ్ళేటట్టు లేదాడు మళ్ళీ రివర్స్ తీసుకుందాం దాన్ని బండి పెట్టిరు హలో నమస్తే అన్న మళ్ళీ వచ్చినా అన్న అన్నా ప్లీజ్ ఇగో రొట్టెలు తెచ్చున్నానా రొట్టెలు ఒకటి ఇగో రొట్టెలు అన్నా అన్న ఏమనుకోవద్దన్నా మళ్ళీ వచ్చినా నేనే రొట్టెలు తిని బతుకున్నా అంటే నా ఇంటికాడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించవచ్చు మీరు అర్థం చేసుకోవచ్చు అన్న రొట్టెలు తినిపోతా నడియాకోతున్నా ఇగో పప్పు చూపిస్తానా మీకు పప్పు రొట్టెలన్నా ఇగో 3 రొట్టెలు తెచ్చుకున్నా అన్న పప్పు తలరాత ఈ జన్మలో మారుతుందో లేదో తెలియదు కానీ మారాలని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు తలుచుకుంటే మారిపోతుంది నేను ఇంటికి పంపించే బాధ్యత మీరే తీసుకొని పంపించండి అన్న ప్లీజ్ అన్న రొట్టెలు తిని బతికే కాలం వచ్చిందన్న దేవుడు నా తలరాతను ఎలా దేంతో రాసిండో తెలియదు కానీ మీరు ఒక మొబైల్తో నా తలరాతను మార్చేయండి అన్న మీ చేతిలో ఉన్న ఫోన్తో నా తలరాతను మార్చేయండి అన్న ప్లీజ్ అన్న దేవుడు నా తలరాతను దేంతో రాసిండో నాకు తెలియదు కానీ మీరన్నా మీ చేతిలో మొబైల్తో మార్చేయండి అన్న నా తలరాతని ప్లీజ్ అన్న పాప నీళ్ళు నాన్న మీ మనసు గొప్ప మనసు అన్న మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు విన్నారా ఎంతోమందిని మార్చారన్న మీరు చేతుల ఫోన్తో ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న బతుకు గిట్లున్నా అన్న ఈ జన్మలో నా బతుకు మారుతుందో లేదో కానీ నాకు నమ్మకం ఉందన్న మీరు తలుచుకుంటే నా బతుకు కూడా ఈ జన్మలోనే మారుతుందని తలరాత మార్చేయండి అన్న పప్పన్న ఇగో అటు నీళ్ళు ఉందన్న ఏం చేద్దాం మరి అండరాక ఏం చేయాలన్నా అత్తలేదన్నా ఇది పరిస్థితి అన్న ఎవరైనా చెప్పుకుంటే వానచంద్ర వాడు దేశంలో ఉన్నాడు బాగా సంపాదిస్తాడు ఇంటికి అత్తలేడు అన్ని సంవత్సరాలు అయిపోయింది అని అంటారన్న కానీ ఆ బాధ ఏందో మనకు తెలుసు అన్న ఆ బాధ ఏందో అందరికీ తెలియదు అది గల్పు వచ్చిన వాళ్ళకి తెలుసా అన్న నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నా అంటే నా పిల్లలు నా ఫ్యామిలీ ఏ పరిస్థితిలో ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు అన్న మూడు 4 రోజులు అన్న ట్రిప్ లేదు 3-4 రోజులు అవుతుంది ట్రిప్పులు లేవు ఏం లేవు ఆ డ్రైవర్ పైసలు ఎత్తుకోపోయాడు మాకు పైసలు రాకుండా చేసిరు ఇప్పుడు ఇక పైసలు మా చేతిలో ఖర్చు లేదు ఇక ఆ కస్టమర్ల దగ్గరికి పోతే ఇప్పుడు నేను తీసుకోపోతాను లోడు ఆ లోడ్ తీసుకోపోతే కస్టమర్లు మనకిస్తారు పైసలు పట్టుకుపోమని మనం పట్టుకపోతే అన్న 5-10 రూపాయలు ఎక్కువ ఇస్తారు వాళ్ళు ఒక 5-10 రూపాయలు ఎక్కువ ఇస్తారు నువ్వు అన్నం తిను లేకపోతే చాయ్ లాగు పెప్సీ లాగు అని చెప్పి కస్టమర్ ఇస్తారు ఒక 5-10 రూపాయలు ఎక్కువ ఆ 5-10 రూపాయలు ఎక్కువ అవుతున్నాయి మనకే ఆ 5-10 రూపాయలు కూడా ఇవ్వకుండా చేసారు ఇప్పుడు ఆ డ్రైవర్ పైసలు ఎత్తుకొని పీకిండు కనిమే డ్రైవరు ఆగా నుంచి మాకు పైసలు మొత్తం బంద్ అయినాయి సిస్టమ్ చేంజ్ చేసాడు కంపెనీడు ఇక వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి పైసలు మేము మాల్ దించి అచ్చుడే అంతే ఇక అక్కడ మాకు రూపాయలు దొరకదు ఇక వాళ్ళు పైసలు ఇస్తేనేమో పైసలు ఇచ్చినప్పుడు మనకు 5-10 రూపాయలు ఎక్కువ ఇస్తారు అవి మనం కంపెనీ అలాగే తీసేసి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఉంటే మనం తీసుకుంటాం అవి అలా అంటారు తీసుకోమని అసలు కూడా లేకుండా అయిపోయినాయి అన్న ఇప్పుడు పరిస్థితి ఘోరంగా అయిపోయిందన్న కరీంనగర్ డ్రైవర్ కొద్దిరాంపూర్ అనేది కొత్తగా ఇచ్చాడు కథం లేడు అయిపోయిందన్న తిరుపతి అవుతుంది ఇక నీళ్ళు ఉన్నది ఆగలి వచ్చిందన్న ఉండేవారు అన్న ప్లీజ్
నన్ను ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోరన్నా. ప్లీజ్ అన్నా, నా బాధను అర్థం చేసుకోన్నా. మీ బాధను కూడా నేను అర్థం చేసుకుంటాన్నా. ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం కేటాయించి నాకు సపోర్ట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, కామెంట్ మాత్రం మర్చిపోకన్నా ప్లీజ్. నాకు మీ సపోర్ట్ కావాలన్నా, మీ సపోర్ట్ కావాలన్నా. నాకు ఇంటికి పోయాక మీ సపోర్ట్ కావాలన్నా. నన్ను ఇంటికి పంపిండన్నా, చాలా రోజులు అయిందన్నా వచ్చి. ఉండమన్నా, మీకు ఆ లోడ్ చూపిస్తా. మీకు చూపిస్తా అని చెప్పినాగా, ఇగో లోడు. ఈ 2 తబ్లీలు వేసుకపోతున్నా, రోల్ ఇవి. మీకు ఇంకో పెద్ద వీడియోలో కూడా పెట్టా నేను, ఆ వీడియో కూడా చూపించా నేను. వెళ్దాం మరి, నడియాలో తించేస్తా. ప్లీజ్ అన్న, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఓటా కొడితే తప్పదు మనకు తిప్పలా, అట్టుంటుంది ఇప్పుడు. ఎందుకంటే ముఖాల పిల్లలు పెరిగిపోయినాయి. ఫస్ట్ 3,000 ఉండే, ఇప్పుడు 6,000 అంటారు. మరి ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? ఈ లైన్ కట్టినాయి బండ్లు. నేను ముంగడికి ఎక్కిదా మరి. నకిల్ కంపెనీ బండి ఇది, నకిల్. పైపులు వేసుకొని పోతుంది బండి, అందుకే మొత్తం జమ అయిపోయినాయి బండ్లు, మెల్లగా పోతున్నాయి. అచ్చా, ఇది అప్పుడు పెట్రోల్ పంపులు ఉన్న బండ్లు ఇవి. పెట్రోల్ పంపులు ఉన్న బండ్లు అన్న, నేను రొట్టె తినేటప్పుడు ముంగడికి వెళ్ళినాయి ఇవి. అవే బండ్లు ఇవి. అన్న వెనక చూసే కొడుతున్నా బండి, వెనక బండ్లు ఏమి వస్తలేవు, కార్లు. అందుకే మరి ఏ కార్ వచ్చేది తెలియదు. ఎందుకంటే సివిల్ కార్లు కూడా ఉన్నాయి, వైట్ కార్లలో కూడా ఉన్నాయి, పోలీసు ఉన్నాయి. అందుకే ఏ బండి వస్తలే అని కొడుతున్నా, లేకపోతే లైన్లో పడతాం. మళ్ళా ఎందుకు అంత జల్దీ ఉరుకుడు అంటే అన్న, ఎగురుతాడు. ఎందుకంటే అక్కడ బక్కన మొత్తం బంద్ చేస్తున్నాడు. అక్కడ బక్కన బంద్ చేస్తాడు, ఆ దుకాణం బంద్ చేసి మళ్ళా 4 గంటలకు సలాటప్పుడు మరదిస్తాడు. అందుకోసం మనకు ప్రాబ్లం. మళ్ళీ 9 టైం అవుతుంది ఇక్కడ రాంగా, అందుకే ప్రాబ్లం అన్న. అందుకే కొడుడు అవుతుంది బండి. ఇక్కడ ముందర పార్కింగ్ ఉన్నది, ఆ పార్కింగ్ ఇక్కడ ఆగుదాం. ఆగినాక అంటే మనం వెళ్తా. ఇక్కడ నాకు కుక్క కనిపించింది, సాదుకున్న కుక్క అనుకుంటా అది. అందుకే అక్కడ ఉంది, అది పిలుతున్నా. దానికి వేద్దాం. రొట్టెలు ఉన్నాయి, అవి ఇంత వేసి పోదాం. తినదు దాని ఇష్టం మరి. మా క్యాంప్ కాడ బండి పడ్డదాడ, గోడని గుద్దేసి. అది కూడా చూపెడదా. టెలిమనీకి వచ్చినా నేను ఇక్కడికి, టెలిమనీ బ్యాంకు. అందరి దగ్గర దిగుతాం టెలిమనీ. ఓకే, ఒక లైక్ కొట్టనా ప్లీజ్. సలాడ్ అవుతుంది మరి, ఓపెన్ ఉందా లేదా చూద్దాం. లాక్ కర్ దియావు సలాడ్ టైం. వీని కోసం వెయిట్ చేస్తాను నేను, బ్యాంక్ కూడా వస్తాడు పోతాయిగా. ఎలా అయ్యో $4,720. అకౌంట్ నెంబర్ حبيبي شوية صورة مدير شوية صورة. అకౌంట్ అప్డేట్. ఇక్కడ చూడండి మన బ్యాంక్ రేట్లు. సౌదీ ₹1 22.63 ఉంది మన ఇండియాకు. చూసారు కదా ఇక్కడ మీరు. అయ్యో అయ్యో 4720 బ్యాంక్.
ఎస్ అలిన్ దాని ఆంధ్ర దాని అవల్ బ్యాంక్ కదా అలిన్ తెలంగాణ అయ్యో అవల్ అవల్ కుల్లు వాయిద్ తెలంగాణ ఆంధ్ర కుల్లు వాయిద్ అలిన్ తాని ఆంధ్ర తాని తెలంగాణ తాని అలిన్ ఇక్కడనే మా క్యాంపు గోడ గుద్ది ఇటు పడ్డదాడ బండిది అంటే ఇంజన్ ఎక్కించుకోపోయాడా టైలర్ ఎక్కించుకోపోయాడా ఇంజన్ కానీ డబ్బా అయినా ఉంది లావాడిరు ఇప్పుడే ఇగో దీని డ్రైవర్ ఇగో ఇక్కడ మాట్లాడుతుండు ఇగో గీడే వీని డ్రైవరు చూడానోడు ఎప్పుడు ఫోన్లో ఉంటారు వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటా బండి ఎటు పోతుందో చూడరు పోయి ఆడు గోడ కూర్చుండి ఇక్కడ కర్రెబండి పెట్టి చూడు ఆడ ముందు కర్రెబండి ఉంది ఇగో ఈ గోడ కూర్చుని మొత్తం ఇదంతా ఇక్కడి నుంచి పోయింది బండి ఇగో మీదికి వచ్చినా నేను మీదికి వచ్చి చూపిస్తా ఇగో ఇక్కడ కర్రెబండి పెట్టిరు అయితే రోజు ఇక్కడనే పార్కింగ్ పెడతా అది పడ్డ అడుగుల్లో నేను పార్కింగ్ పెడతా తను కొంచెం ఎర్రబండి ఉన్న అక్కడ కానీ నేను ఇంకా జల్దీ రాలేదు నయం అయిపోయింది నా బండి ఇంకా పార్కింగ్ జల్దీ పెట్టలేదు లేకపోతే నా బండిని పడాది ఇంజన్ ఎక్కించుకోపోయాడా అట్రోస్ ఇంజను ఆ బండి అడుపడ్డదట అది కారు ఉండేనట ఆడ ఆ కారు ధ్వంసమైంది ఒకటి అవన్నీ పోలీసులు వచ్చినాడ తీసుకుపోయాడు అవన్నీ నా బండి అక్కడ పెట్టిన అంటే చిన్న బండ్లు పార్కింగ్ చేస్తారు కార్లని ఆ కార్లన్నీ ఉంటాయన్నట అటు ఇటు కార్లు పెడతారు అందులోకెళ్ళి మరి ఆడు ఫోన్ మాట్లాడుకుంటూ పోయి ఆడు గోడ గుద్ది ఇటు తిరిగింది బండి అట ఆడు ఏం మనిషో ఎందుకు చూడలే అయ్యాడు అంటే ఇది మా క్యాంపు గోడనే మా క్యాంపు గోడ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మళ్ళా ఆ గోడను గుద్ది అటు తిరిగింది బండి ఆ గుద్దిరంగా వాడు చూసినట్టున్నాడు మావాడు ఇక్కడ ఉంటాడు క్యాంపులో ఉంటాడు ఆడు చెప్తాడు ఇక్కడ ఆడ కెమెరాలు కూడా ఉన్నాయి కెమెరాలు కూడా చూసినాం మేము బండి ఎడొచ్చింది ఇంకా మా కెమెరా దూరంలో నయమైంది అది మా కెమెరా దూరంలో ఇంకా నయమైపోయింది ఇంకా మనిషికి ఏం కాలేదు గోడ కూడా చూపిస్తారండి ఇగో ఇక్కడ నుంచి ఇగో ఈ నుంచి గుద్దుకొని పోయినాడు ఈ పోలు కానించి